ఇది పిండడం చాలా కష్టమే. బలం ఉండాలి. బలమైన ముసలోళ్ళ గట్టా పనికిరాదు మరి. కొంత కష్టంగా ఉంటది పని. బలం ఉంటేనే గాని పిండలేం. అలా గమ్ము తీయాలి శుభ్రంగా పిండి. తీస్తేనే గాని రంగు పట్టదు. హాయ్ అండి. లాస్ట్ వీడియోలో అయితే పట్టు గూళ్ళు నుండి పట్టు దారం ఎలా తీస్తారో చూపించాను. ఆ పట్టు గూళ్ళు నుంచి వచ్చిన పట్టు దారాలకి రంగులు ఎలా వేస్తారో ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తున్నానండి. చూడండి, క్లియర్ కట్గా మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను. మనకి చీర ఎవరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు వేస్తారు. ఒకటంటే ఒకటి చీర ఒకటి ఉంటది కదా. బాడీ పేపర్ కింద కోరుకున్నారు. పౌటంచు ఇంకోటి మళ్ళీ ఏదో కోరుకుంటారు. ఓకే, అదే అట్లా కోరుకున్నారు. రంగు పౌటంచుకి పౌటంచు రంగు, బ్లౌజ్ బ్లౌజ్. ఏ రంగు కాలితే ఆ రంగు వేస్తాం. ఇది మగ్గం మీద కట్టుకెళ్ళి వాళ్ళు తయారు చేస్తారు, చీరనేస్తారు. ఓకేనా. రంగులు వేయడానికి ముందు దారాలను వేరు చేసుకోవాలండి. ఒక చీరకు ఎన్ని దారాలు పడతాయి, అంచుకు ఎన్ని దారాలు కావాలో చూసుకోవాలి. ఎన్ని దారాలు కావాలో వాటిని వీళ్ళు వేరు చేసే పనిలో ఉన్నారనమాట. ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లియర్గా వేరు చేసుకున్న తర్వాతనే వీళ్ళ ప్రాసెసింగ్ అన్నది, రంగులు వేయడం అన్నది ప్రాసెసింగ్ మొదలు పెడతారు. అట్లా కాకపోతే కొంచెం చీరకి దారాలు ఎక్కువైపోవడము, లేదా అంచు పెద్ద అయిపోవడము, చిన్నదైపోవడం వస్తుంది కనుక వీళ్ళన్నీ కూడా ముందు డివైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే మనం పెద్దాపురం గ్రామంలో ఉన్నాం. ఆల్రెడీ మీకు చేబ్రోలు గ్రామంలో మనం చూపించాను కదా, పట్టు పురుగుల నుంచి పట్టు దారాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, పట్టు దారాన్ని ఏ విధంగా వేస్తారు, ఉడకించి అని చెప్పేసి అన్ని క్లియర్ గా మీకు చూపించడం జరిగింది కదా. ఆ దారాలను డైరెక్ట్ గా ఇక్కడ పెద్దాపురం తెచ్చి వీళ్ళు ఏంటంటే దారాలకి రంగులు వేస్తున్నారు. ఒక చీరకు వచ్చేసి 3850 పోగులు పడతాయండి. ఆ పోగులన్నింటినీ కూడా వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా కానీ వీళ్ళ మాటల్లోనే విన్నాం ఏ విధంగా డివైడ్ చేస్తున్నారు, తర్వాత ఏ విధంగా బీచింగ్ వేస్తారు, ఏ విధంగా రంగులు వేస్తారు అన్నది క్లియర్ గా ఒకసారి అన్న చెప్తాడు. ఒకసారి విందాము. అన్న చెప్పండి, ఒక చీరకి ఎన్ని దారాలు పడతాయి? 4700 పడతాయన్నా. ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు ఏం చేస్తున్నారనే ప్రాసెస్ ఏంటి? మనకి సైడ్ బార్డర్ కోసం చేస్తున్నాం. బార్డర్ కోసం డివైడ్ చేస్తున్నారు. కొన్ని బార్డర్లు చేస్తాం, కొన్ని చెయ్యం. అంటే డిజైన్ బట్టి చేస్తాం మనం. దాన్ని బట్టి సారీ ఏ మోడల్ అయితే ఆ విధంగా మోడల్ బట్టి మనం చేసుకుంటాం అందంగానే. అది మనకి కస్టమర్స్ చెప్పే దాన్ని బట్టి మనం చేస్తాం. దాన్ని బట్టి ఇదంతా లెవెల్ చేసుకున్నాక మనం బాయిల్ చేయడానికి అక్కడికి వెళ్తాం. స్కీమ్ ద్వారా స్కీమ్ ద్వారా బాయిల్ చేయడానికి దాంట్లో కొన్ని వేస్తాం, కెమికల్స్ వేస్తాం. దాని ద్వారా మనకి లెవెల్ అవుతుంది. అది అయిపోయాక మనం పళ్ళు బ్లౌజ్ కట్టుకుని మళ్ళీ మనం కలర్స్ ఎక్కించుకోవాలి. అది మనకు ప్రాసెస్ ఎక్కువ బాగా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మనకి పళ్ళు ఏ కలర్ కావాలి, బ్లౌజ్ ఏ కలర్ కావాలి, బార్డర్ ఏ కలర్ కావాలన్నది దాన్ని బట్టి. ఇప్పుడు బార్డర్ చిన్నది వచ్చింది అనుకోండి, చిన్న పట్లు ఇక్కడ తీసుకుంటారంట. పెద్ద పట్లు కాకుండా పెద్ద బార్డర్ అనుకోండి, పెద్ద పట్లు ఇక్కడ తీసుకుని దాన్ని బట్టి ఎన్ని కట్టుకుని దారాలు కట్టుకుని రంగులు వేస్తారట. నెక్స్ట్ ఏంటి, దీనికి బీచింగ్ వేస్తారండి. లైట్ గా గమ్ము ఉంటుందని చెప్తున్నారు. ఈ గమ్ముని తీయడానికి ఉడకబెడతారు. అది ఏ విధంగా ఏంటన్నది మనం చూద్దాము. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. చూడండి అండి, అక్కడ మనం ఆల్రెడీ చూసాం దారాలను ఏ విధంగా అయితే డివైడ్ చేస్తున్నారో చూసాము. ఒక చీరకు వచ్చి 3850 పోగులు పడతాయి అన్నారు. ఇక్కడ అన్న ఏం పేరన్నా, మీ పేరేంటండి? రాంబాబు గారండి. రాంబాబు గారు చేస్తున్నాను కూర నూనె. కూర బెంగళూరు నుంచి డైరెక్ట్ వస్తున్నాం. వచ్చిన దాన్ని పొరుగులో బాగా అయ్యారు తీసుకున్నాక బీసింగ్ చేస్తాం. బీసింగ్ చేసి అక్కడ మళ్ళీ కోటలు కడతాం. చీరకే కోటలు కట్టి బయటంచు చీర కోటలు కట్టాక అప్పుడు మళ్ళీ రంగు వేస్తాం. ఓకే అండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ గా పట్టు పరిశ్రమ నుంచి పట్టినటువంటి పట్టు దారాలని కొంచెం లైట్ గా గమ్ము ఉంటదండి. ఆ గమ్ము నుంచి లైట్ గా జిగురు ఉంటుంది. దాన్ని బీచింగ్ చేస్తామని చెప్తున్నారు. ఉడకబెట్టి కుకింగ్ చేసి వాళ్ళ బీచింగ్ ఆ జిగురిని వేరు చేస్తున్నారనమాట. దాని తర్వాత మనకి ఒక చీరకి పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో కాంట్రాస్ట్ దారాలు కట్టుకుని రంగులు వేస్తామని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తానండి. ముందు కొన్ని కూర వస్తుంది. కూర వచ్చిందని డైలీ ఉడకబెట్టాక జాడించి పిండాలి. జాడించి పిండితే గమ్మంతా దిగిపోద్ది. దిగిపోయిన దానికి మళ్ళీ ఇప్పుడు రంగు అయినా మళ్ళీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తర్వాత ఇదో ప్రాసెస్. ఇది ఎలాగ ఒకటి అవుతుంది. 2 రోజులు మొదలు వస్తుంది మళ్ళీ అక్కడ పెట్టాక. అది చిద్రియాలి. ఇది పిండడం చాలా కష్టమే. బలం ఉండాలి. బలమైన ముసలోళ్ళ గట్టా పనికిరాదు మరి. కొంత కష్టంగా ఉంటుంది పని. బలం ఉంటేనే కానీ పిండలేం. అలా గమ్ము తీయాలి శుభ్రంగా పిండి. తీస్తేనే కానీ రంగు పట్టదు. ఇక్కడ పట్టు దారాలకి కవర్లు ఎందుకు వేస్తున్నారంటే అండి, ఒక పొడుగు వచ్చి 8 చీరలు అవుతుంది అనమాట. ఒక్కొక్క చీరకి ఒక్కొక్క రంగు వేస్తారండి. ఒక్కొక్క రంగు వేసినప్పుడు పక్క చీర రంగు దీనికి అంటుకుపోకుండా ఏ చీర రంగు ఆ చీరకు ఉండడానికి కవర్లు అయితే కడతారండి. వీళ్ళు కవర్లు కడతారని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. క్లియర్గా మనకు అర్థమయ్యేలా చెప్పారు వాళ్ళు.
ఒక చీరకు రంగు చీరకు అంటుకోకుండా కవర్ కడుతున్నామండి. అదండి. పైట్ సింక్ కడతామండి, ఇలాగా కవర్ కడుతున్నాం. ఆ కవర్ ఇప్పిన తర్వాత పింక్ కానీ ఇంకో కలర్ ఏదైనా సరే ఇంకో ఓకే, కలర్ ఇది అయితే చీర కలర్ మాత్రం పింక్ అనమాట. గ్రీన్, హ్యాపీ గ్రీనా? ఓకే. బాడీ మళ్ళీ కలర్ మారుతుంది. మార్చాం కదా, ఇది మార్చాక ఇంకో కలర్ వేస్తాం పౌడర్. మనకు ఆర్డర్ ఎడితే అది చెప్తే చేస్తాం. ఓకే, మనకి చీర ఎవరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు వేస్తారు ఇక్కడ. కలర్ వేస్తాం. ఓకే. పౌడర్ ఒకటి చీర ఒకటి ఉంటుంది కదా, ఉమ్. బాడీ పేపర్ గిన్నె కోరుకున్నారు, పౌడర్ ఇంకోటి మళ్ళీ ఏదో కోరుకుంటారు. ఓకే. అదే వేస్తాం కోరుకుంటాం. అక్కడ వాళ్ళు రంగులు వేసిన తర్వాత రంగులు వేసిన దాన్ని ఇక్కడ యాసిడ్లో వీళ్ళు ఏంటంటే జిడ్డు తీస్తారనమాట అండి. అన్నిటికన్నా కష్టమైన పని ఆ పొయ్యి దగ్గర ఉండి రంగులు వేయడం ఫస్ట్ పని అయితే కష్టమైన పని. మాకు ఇంత చేసిన 300 రూపాయలు ఇస్తున్నారు కూలి. ప్రభుత్వం పట్టించుకుంటారు కానీ ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటారని మేము ఇలాగా చేస్తున్నామండి. మాకు పని ఉంటలేదు, డైలీ పని ఉంటలేదండి. మాకు ఉన్న కాడికే ఇది పొయ్యి కాడి పని అండి, చాలా కష్టంగా ఉంటుంది. కూర దించాక మళ్ళీ ముంచిపోయినా కానీ ఈ రంగు రాదు. ఈ రంగు రావాలంటే కూర దింపాలి. కూర దింపాక అప్పుడు మళ్ళీ మన చేత ఏ రంగు కాలితే ఆ రంగు వేసుకోవాలి. ఏ రంగు కాలితే ఆ రంగులో ముంచుకుంటే ఏ రంగు కాలితే ఆ రంగు వేస్తాం. ఇది మొగ్గం మీద కట్టుకెళ్ళి వాళ్ళు తయారు చేస్తారు, చీరనేస్తారు. ఇందాక చెప్పాను కదండి, ఇది పిండడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని అని. ఇది కొంచెం యువకులు మాత్రమే చేయగలరు. చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంత గట్టిగా పిండితే అంతా కూడా దారాలకు రంగు బాగా పట్టుతుంది అనమాట. అది చాలా గట్టిగా పిండుతున్నారు వీళ్ళు. ఇక్కడైతే నేను చూశాను. ఏదో సరదాగా నేను పిండుదామని ట్రై చేశానండి. అయితే నా వల్ల అయితే కాలేదు. ఇది రంగులు వేయడం, పొయ్యి దగ్గర ఉండి రంగులు వేయడం ఫస్ట్ కష్టమైన పని అంటే, దాని తర్వాత ఇది పిండడం రెండోది కష్టమైన పని అనమాట. ఇది ఇలా పిండుతుంటే చూస్తుంటే ఆ కండలన్నీ కూడా చాలా ఒళ్ళంతా కూడా ఓనమైపోయే పని అనమాట అండి ఇది. ఒక చీర తయారవడానికి ఎంత వర్క్ జరుగుతుందని చూపించాలని ఆతృతతోనే ఇవన్నీ నేను 1 బై 1 పట్టుగూళ్ళ నుంచి పట్టుదారం ఎలా వస్తుంది, పట్టుగూళ్ళు నుండి రంగులు ఎలాగ వేస్తున్నారు, తర్వాత సారీ ఎలా తయారవుతుంది, ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.